ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 19వ తేదీన సోమవారం రోజున వీరికి సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ కుంభరాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనేశ్వరుడు అధిపతి వ్యవహిస్తారు కనుక చాలామంది కూడా శని భగవానుడు ఈ రాష్ట్రాధిపతి అనగానే భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఆ శని భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఎవరైనా ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యల్ని వెంటనే తొలగించబడుతుంది. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారి వ్యక్తులు వీరి యొక్క అనుగ్రహం దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఇక సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తాడు. ఇక శని భగవానుడు అయితే ఈ కుంభరాశి వారి అధిపతి శని భగవానుడు కనుక ఈ కుంభరాశి వారు నవగ్రహ పూజ చేసిన, నవగ్రహాలకే ప్రతి శనివారం ప్రదక్షిణ చేసిన, నల్లటి నువ్వులను సమర్పించిన లేదా రాగి ఆకుపైన ఉప్పును పోసి ఆ ఉప్పు పైన నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నల్లటి వస్త్రంలో సమర్పించిన, అలానే నువ్వుల నూనెతో ఈ నవగ్రహాలకి అభిషేకం చేసినా కానీ వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలైతే వస్తాయి. మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. ఘోరమైనటువంటి నరదృష్టి, నరఘోష ప్రభావం నుండి మీరు బయటపడతారు. కాబట్టి ఈ కుంభరాశి వారు, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. బంధువులకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సహాయం అయితే వీరు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి అలాగే కుటుంబ బరువు బాధ్యత చాలా తెలుసు. ఎందుకంటే వీరికి కుటుంబ బరువు అంటే చిన్న వయసు నుండే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి మే 19వ తేదీన సోమవారం రోజునైతే చాలా శుభదాయకంగా ఉంటుంది. శుభప్రదమైనటువంటి జీవితాన్ని అయితే వీరు గడుపుతారు. నిరుద్యోగాలు ఎవరైతే ఉన్నారో వీరైతే ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే వింటారు. ఉద్యోగపరంగా ఎవరైతే నిరుద్యోగాలు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో రిజల్ట్ ఎలా ఉందో అని ఒక ఫోన్ కాలేదని కోసం ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. ఒక మంచి శుభవార్త అనేది కుంభరాశి వారు ఈ సమయంలో వింటారని చెప్పుకోవచ్చు. దీంతో మీరు వినగానే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు.